ప్రియమైనటువంటి వారలారా, నేటి దిన దేవుని మాటలు నిమిత్తము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మీ సన్నిధిలో సమకూడే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనములు. మీరు ఈ అవకాశమును ఆశీర్వదించి మాకున్న కొద్ది సమయమును మీ సన్నిధిలో మేము గడుపుటకు సహాయం దయచేయండి. మా హృదయాలను తెరువు మా తండ్రి, మీ వైపు చూచి భాగ్యమును దయచేయమని సమకూడినటువంటి మా ప్రియులను దర్శించి, మా ప్రభువా, ఇదిగో మేమందరం మీ మాటల ద్వారా శక్తి నొందుటకు, ఆ రీతిగా మీ మాటల ప్రకారం నడుచుకొని భాగ్యమును మాకు ప్రసాదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈరోజు కేరీ డేగా మనం ఆచరిస్తూ ఉన్నాం. విలియం కేరీ ఆయన జీవితాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇందు నిమిత్తము వాక్య భాగంలో మరి 54వ అధ్యాయం యెషయా గ్రంథము మొదటి 3 వచనాలను ఎంపిక చేసుకున్నాం. వాక్య భాగంలో ఈ భాగాన్ని నేను ఎందుకు ఏర్పాటు చేయడం జరిగినదంటే, నటింగ్హామ్లో ఉన్న బ్యాప్టిస్ట్ ఛాపెల్లో 1792వ సంవత్సరంలో ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేస్తూ ఒక సవాలునిచ్చాడు. ఏమిటి ఆ సవాలు అంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని యొద్ద నుండి గొప్ప, ఇది ఆయన ఇచ్చినటువంటి సవాలు విలియం కేరీ గారు. ఈ వాక్య భాగంలో కూడా ఉన్నటువంటి జిస్ట్ ఏంటంటే, ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు. దే వర్ ఇన్ బాబులోనియన్ ఎక్సైల్. దే వర్ నాట్ గ్రోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ అనుకోండి, భక్తి విషయంలో అనుకోండి, వారు ఎదగడం లేదు, భక్తిలో కానీ ఇతర విషయాల్లో కానీ. కావున ఈ ప్రవక్త ద్వారా మరి అడ్రస్ చేయబడుతూ, గొడ్రాల పిల్లలు కననిదానా అనే మాట అడ్రస్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. గొడ్రాల పిల్లలు కననిదానా అని మాట్లాడుతూ 1వ వచనంలో, 2వ వచనంలో నీ గుడారపు స్థలమును, గుడారములో జీవించిన వాడు అబ్రహాము నీవు విస్తరిస్తావు అనేటువంటి వాగ్దానం కూడా నీకు ఉన్నది. ఇన్ డిఫికల్ట్ టైమ్స్, కష్ట సమయంలో కూడా ఆ వాగ్దానాన్ని నీవు అకంప్లిష్ చేయాలి. కష్ట సమయంలో లేక చెరలో. ఈ విషయాలను మనం చూసినట్లయితే, మరి 3వ వచనంలో వాగ్దానమును ఏ రీతిగా ఉంటుందో నెరవేర్పు, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. నీవు బాగా విస్తరిస్తావు, నీవు గొప్ప స్థితిలోనికి వెళ్తావు. అంటే మరలా అనదర్ అష్యూరెన్స్, అనదర్ ప్రామిస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని తీసుకున్నాడు విలియం కేరీ. ఒక గొప్ప సవాల్ను ఇస్తూ, ఇది జరగాలి, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములు
వాగ్దానముల కొరకు కనిపెట్టు, దేవుని కొరకు గొప్ప కార్యములు జరిగించు. నేటి దినమున విలియం కేరీ బయోగ్రఫీలో నుండి కొన్ని హైలైట్స్ మీ ముందు ఉంచదలిచాను. విలియం కేరీ మరి ఆయన బాల్యము, ఎదుగుదల, మిషన్ నిమిత్తము ఆయనకి ఇవ్వబడిన సవాలు, ఆయన చేపట్టిన సవాలు, తదుపరి భారతదేశంలో ఆయన ప్రవేశము, భారతదేశంలో ఆయన జరిగించిన పరిచర్య, వీటిని మనము క్లుప్తముగా చూద్దాం. క్లుప్తముగా మీకు పరిచయం చేసి నేను ముగిస్తూ ఉన్నా. ఈయన ఇదే రోజు 17 ఆగస్టు 1761లో జన్మించాడు. సేమ్ డే. కాబట్టి ఈరోజు విలియం కేరీ డేగా ఆచరిస్తాం. విలియం కేరీ సెరంపూర్ యూనివర్సిటీతో సెనట్ ఆఫ్ సెరంపూర్తో సంబంధం కలిగిన సంస్థలన్నీ కూడా ఆచరిస్తారు. మేమందరం వేదాంత విద్య సెనట్ ఆఫ్ సెరంపూర్ నుండే పొందాం. కాబట్టి అందరికీ ప్రాముఖ్యమైన వ్యక్తి విలియం కేరీ. అనేక సేవలతో పాటు ఫౌండర్ ఆఫ్ దట్ కాలేజ్. ఈ దినమున విశ్వవిద్యాలయము స్థాయిలోనికి డీమ్డ్ యూనివర్సిటీ గాను, వెస్ట్ బెంగాల్ వారిచే, ప్రభుత్వం వారిచే మరి ధన సహాయం పొందుతూ అధికార అనుమతిని పొందినటువంటి సెరంపూర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీగా కొనసాగుతూ ఉన్నది. దాని ప్రోడక్ట్స్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు యాజ్ ఫౌండర్స్. వన్ ఆఫ్ ద ఫౌండర్స్ సెరంపూర్ ట్రయో ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ వారిలో ప్రముఖమైనటువంటి వారు విలియం కేరీ. ఈయన నేను చెప్పినట్లు 1761లో మరి పాలర్స్ పురి అనేటువంటి స్థలంలో జన్మించారు. సరే, తల్లిదండ్రులు ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్. వీరు తండ్రి గారు చేసిన పని ఏంటంటే వీవర్ వారి తండ్రి గారు ప్లస్ స్కూల్ మాస్టర్, రెండు డ్యూయల్ రోల్. ఆ దినాలు అన్నీ అట్టాగే ఉండేవి. వారింట్లో ఈయన జన్మించాడు. మనము త్వరగా నేను ముందుకు తీసుకువెళుతూ ఉంటాను. ఈయనకు ఇష్టమైనది బాల్యం నుండి ఏంటంటే చెట్లు ఎక్కడం. చిటారు కొమ్మలకు వెళ్తాడంట, చెట్లు ఎక్కడంలో కూడా. ఈ రకంగా ఈయన బాల్యాన్ని గడుపుతూ ఈయన చెట్టు మీద నుంచి పడ్డాడు. దెబ్బలు తగిలినా కూడా బాగుపడ్డాక మళ్ళీ చెట్లు ఎక్కడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఇది ఆయనకు మరి కలిగినటువంటి చెట్లు మీద ఉన్న ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ఆయనకు ఒక బోటనీ బుక్ దొరికిందట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్షరాలు అర్థం కావడం లేదట. ఏంది అక్షరాలు అర్థం కావడం లేదు అని మరి ఇంకొక వీవర్, గ్రామంలో ఉన్న ఇంకొక నేతగాని దగ్గరికి వెళ్ళాడంట. ఏదో పుస్తకం దొరికింది, బాటనీ లాగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏమున్నాయి దీనిలో అని వెళితే ఆయన ఇది లాటిన్ బాబు, ఆంగ్లం కాదు, కాబట్టి నీవు లాటిన్ నేర్చుకోవాలి అని తెలియజేశాడు. ఆఫ్ కోర్స్ ఫారిన్ లాంగ్వేజెస్ అనేవి తుదకు ఆయనకు ఆసక్తిగా మారినాయి. ఈయన ఒక విధంగా చెప్పాలంటే విలియం కేరీ గారు బాల్యం సంగతి చెప్పాను.
చెట్లు ఎక్కడం, చిటారు కొమ్మలకు వెళ్ళడం, కింద పడడం, మళ్ళీ బాగుపడడం, మళ్ళీ చెట్లు ఎక్కడం, బాటనీ మీద ఆసక్తి ఉన్నది. కాబట్టి ఏంటి నీ జీవిత ధ్యేయం అని ఆయన ఆలోచిస్తే, యు వాంట్ టు బికమ్ ఏ గార్డెనర్, తోటమాలి కావాలనేది ఆయన దర్శనంగా కనబడినది. తోటమాలిగా కావాలని ఆయన మరి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ చెట్లు, పువ్వులు, పుప్పొడి ఈయనకి ఇరిటేషన్ ఇస్తా ఉంది. ఇరిటేషన్, ఒక విధంగా ఈ స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఆటంకం అయింది. ఆయన ఒక గార్డెనర్ కావడానికి ఇది ఆటంకమైనట్లు మనం చూస్తాం. అందుకనే ఈ గార్డెనర్గా ఈయనకు పనికిరాడని, కాబట్టి ఈయన భవిష్యత్తులో ఏమి కావాలి అని ఆలోచిస్తూ ఉంటే వీరి తండ్రి గారు నికోలస్ అనేటువంటి వ్యక్తి దగ్గర చెప్పుల పని నేర్చుకోవడానికి, లేక బూట్లు నేర్చుకోవడానికి పంపించాడు. పెడింగ్టన్ అనేటువంటి స్థలం. చెప్పుల పని నేర్చుకోయా, షూస్ నేర్చుకో, ఇది నీ కెరీర్కు, గార్డెనరా కష్టం అవుతుంది, నీ కెరీర్ బాగుంటుంది అని పంపితే యజమానుడు నికోలస్ ఆయనకు మరి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే హాట్ టెంపర్, ఊరకనే కోపం వస్తుంది నేర్చుకోవడానికి. ఆయన కోపాన్ని ఈయన భరించాలి. రెండవది, దానితో పాటు భాష, పనికిమాలిన భాష ఆ యజమానుడికి. లాంగ్వేజ్ చాలా రఫ్ టంగ్ అంటారు. ఇక శనివారం మొదలైతే తాగి ఆదివారం వరకు కొనసాగుతాం. ఈయన దగ్గర నేర్చుకోమని వీరి తండ్రి చెప్పుల పని నేర్చుకోమని పంపాడు. అంటే ఒక మంచి షూ మేకర్ కావాలనో ఏమిటో మనకు తెలియదు. ఈయన మరి ఇదే సమయంలో అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, జాన్ వార్ అనేటువంటి వ్యక్తి. ఈ జాన్ వారు ఒక డిసెంటర్ యొక్క కుమారు. ఇంగ్లాండ్ అనగానే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని మనం అర్థం చేసుకోవాలి, ఆర్ యాంగిలికన్ చర్చ్ అని అనుకోవాలి. యాంగిలికన్స్ ఆర్ వెరీ మచ్ కన్జర్వేటర్స్. మనకు తెలుసు, భారతదేశంలో కూడా చాలా యాంగిలికన్ చర్చెస్ ఉన్నాయి. ఎందుకు ఈ యాంగిలికన్ చర్చెస్ అంటే, ఒకవేళ బ్రిటిష్ రాణి వస్తే ఆమె ఆరాధించడానికి, బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరన్నా కూడా వారు ఆరాధించడానికి, వారికి ఏమైనా పెళ్ళిళ్ళు చేయడానికి, వారి ఫ్యూనరల్స్ చేయడానికి, వారికి కమ్యూనియన్ ఇవ్వడానికి, అంతా ఫర్ ద సేక్ ఆఫ్ బ్రిటిషర్స్, నాట్ ఫర్ లోకల్ పీపుల్. దేర్ ఇంటెన్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ ఫర్ ఎవాంజలిజం. యాంగిలికన్ చర్చిలో సువార్తీకరణ అనేది అంశం లేదు. కాబట్టి బ్రిటిషర్స్ చర్చిలు ఈ దేశంలో కట్టారు, కానీ వారి ఉద్దేశం వాళ్ళ వారికే, ఎవాంజలిజం వారికి లేదు. ఈ దేశంలో ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, బ్రిటిష్ వాడు మాకు తెచ్చిన మతం అండి అంటారు. వాడు వ్యతిరేకి, చర్చిలు కట్టుకున్నాడు కానీ వాళ్ళ వరకు కట్టుకున్నాడు. అక్కడ దానిలో నుండి బయటకు వచ్చినటువంటి వారు డిసెంటర్స్ అంటారు. ఆ కన్జర్వేటివ్నెస్ నుండి బయటకు వచ్చిన వారు డిసెంటర్స్, వాళ్ళే బ్యాప్టిస్టులుగా టర్న్ తర్వాత కాలం. సో ఇక్కడ జాన్ వార్, ఈయనతో పాటు పనిచేస్తున్నటువంటి జాన్ వారు మరి ఇదే పరిస్థితిలో ఉన్నాడు. డిసెంటర్ కుమారుడుగా కేరీకి స్నేహితుడయ్యాడు. అంటే కేరీ ఒరిజినల్గా మెంబర్ ఆఫ్ ఏ యాంగిలికన్ చర్చ్, నాట్ బ్యాప్టిస్ట్.
కానీ ఈ నికోలస్ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు తోటి పనివాడైనటువంటి జాన్వార్ ద్వారా ఈ డిసెంటర్స్, జర్మనీలో కూడా స్నేహితులు ఉన్నారు. జర్మనీ అనగానే లూథరన్స్ అనుకుంటాం ఎక్కువ భాగం. కొన్ని చర్చెస్ ఉన్నాయి బ్యాప్టిస్ట్వి, వాళ్ళని ఎవాంజలికల్సే అంటున్నారు. ఒకసారి అడిగితే మా స్నేహితుడిని, ఈ చర్చిలు కాదు, అండర్ గ్రౌండ్ చర్చెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంట్రీ, దే ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ అంటాడు. ఈ రోజున వీళ్ళు ఒక విధంగా కన్జర్వేటర్స్ అయితే అండర్ గ్రౌండ్ చర్చెస్ ఈ చర్చి యొక్క భక్తిని ఇష్టపడని వారు ఒక సువార్థిక దళముగా చేరి అండర్ గ్రౌండ్లో భయంకరంగా పెరిగిపోయారండి జర్మనీలో. వాళ్ళ ఆరాధనలు చాలా లైవ్లీగా ఉంటాయి అని అంటారు. అట్లాగనే ఆ దినంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి యొక్క పనిబాటలు ఉంటున్నప్పుడు ఈ డిసెంటర్స్ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. సో విలియం కేరీ వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ డిసెంటర్స్ గ్రూప్ అని మనము చెప్పుకున్నారు. మనము మరి ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే ఒక నేషనల్ ప్రేయర్ డే, నేషనల్ ప్రేయర్ డే రోజున వీరు హాజరైనప్పుడు ఈ డిసెంటర్స్తో పాటు ప్రేయర్ ఫెలోషిప్కు ఒక రూములో వారు ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రసంగం నడుస్తుంది. హెబ్రీ 13:13 మీద మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగికుడు. 13:13 హెబ్రీ పత్రిక యేసు ప్రభు వారి సిలువను ఆయన ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు. 13:13లో మనం చూసినట్లయితే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త యేసు ప్రభు వారి సిలువను మరొక దృక్పథంలో చూశాడు. ఇక్కడ 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, దట్ వాజ్ ద ఇంటెన్షన్, గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట అంటే యెరూషలేము పట్టణంలో శ్రమ పడలేదు. యెరూషలేము పట్టణం యొక్క గవిని బయట సిలువ వేయబడిన స్థలాన్ని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. యేసు ప్రభు వారిని గవిని బయటకు తీసుకెళ్లారు. అందుకనే మరి దూరం నుండి చూసి ఆ స్త్రీలు అనే మాట వాడతాడు. దూరం నుండి, లేక ఇంకో స్థలంలో ఆ మార్గమును పోచూ ఉన్నవారు, ఔటర్ రింగ్ రోడ్ లాగా. యేసు ప్రభు వారి యొక్క సిలువ వేయబడిన స్థలము యెరూషలేము గవిని వెలుపట. ఇది ప్రత్యేకం. ఒకటి, మరి సిలువ వేయబడ్డం యాజ్ పర్ రోమన్ లా ఇది అవమానకరమైన పనిష్మెంట్. 2, గవిని బయట మరణించడం శాపగ్రస్తం యాజ్ పర్ లెవిటికస్. లేవి కాండం ప్రకారం గవిని వెలుపటకు వెళ్ళుట శాపగ్రస్తం, అక్కడ చనిపోవడం. పులిమేరల్లోనే గవిని లోపలే చనిపోవడం యూదులకి శ్రేయస్కరం. లాస్ట్ వీక్ కూడా ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అనేకులు యెరూషలేములో మరణించి సమాధి చేయబడాలని చెదిరిపోయినటువంటి యూదులు యెరూషలేముకు వస్తారు అని. మరి యెరూషలేములో ఈయన మరణం సంభవించకుండా సిలువను గవిని వెలుపట వేశారు. అది యూదుల ప్రకారం కూడా అవమానకరమే. యాజ్ పర్ రోమన్ లా క్రాస్ ఇట్ సెల్ఫ్ ఒక షేమ్. రెండవది, యాజ్ పర్ జూయిష్ లా టు డై అవుట్ సైడ్ ద గేట్స్ ఈజ్ కర్స్.
యేసు ప్రభు వారి సిలువను వీళ్ళ అవగాహనలో, యూదుల అవగాహనలో అదొక శాపగ్రస్తం అయినది. రోమీల అవగాహనలో సిలువ ఒక అవమానకరమైన. సరే, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డానికి గవిని బయటికే వెళ్ళిపోయాడండి. ఇంకొక మాట ఏమంటాడు 13వ వచనంలో, మనం కూడా అక్కడికే వెళదాం కాబట్టి మనం ఆయన నిందను భరించుచు 13వ వచనంలో శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళదాము. ఇట్ వాస్ ఛాలెంజింగ్ దిస్ మెసేజ్. శిబిరం వెలుపలికి వెళ్ళిపోవాలి మనం కూడా. శిబిరం వెలుపలికంటే అన్యుల వద్దకు వెళ్ళిపోవాలి. అన్యుల మధ్యకు వెళ్ళి మనము యేసుక్రీస్తు వారు అక్కడున్నాడు ఇక్కడ లేడు నాయన శిబిరంలో. చాలా ఛాలెంజ్. యాంగ్లికన్ చర్చిలో వాళ్ళదే భక్తి, వాళ్ళదే ఆరాధన, వాళ్ళదే లిటర్జీ, ఇకంతా వాళ్ళకి ఆ దర్శనం లేదు. గవిని వెలుపలకు వెళ్ళి యేసును ఇతరులకు ఎవాంజలిజం వాళ్ళ అజెండాలోనే ఉండదు. బ్రిటిష్ వాడు ఏ దేశంలో కూడా ఎవాంజలిజం చేయలేదు. వాడికి సామ్రాజ్యవాదం, వాడు వ్యాపారవాదం, కాలనీస్గా ఏర్పడి కబ్జా చేయడం, అది వాళ్ళ వాదం, వాళ్ళ విధానం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రసంగంలో యేసయ్య అక్కడున్నాడు రా బాబు గవిని వెలుపట, మనం కూడా గవిని వెలుపుటకు వెళ్దాం. మనం గవిని లోపలే కాదు. వెరీ గుడ్ ఛాలెంజ్. అండ్ విలియం కేరీ వాజ్ మూడ్. అది ఆయనకు ఒక విధంగా మరి గొప్ప కనువిప్పు ఆయన. సరే, కొంతకాలానికి నికోలస్ చనిపోయాడు. మరి ఇంకొకరి దగ్గరకు వెళ్ళడం జరిగినది. ఆయన మిస్టర్ ఓల్డ్. ఆయన ఏం చేశాడంటే, ఆయన కూడా చెప్పుల పనే అన్నాడు, అయ్యా నేను చేసిన చెప్పులు తీసుకెళ్ళి అమ్ముకుని రావాలి, లేకపోతే ఆర్డర్లు తీసుకుంటాను కదా, వాళ్ళకి ఇచ్చి రావాలి. ఇది మిస్టర్ ఓల్డ్ చేసినటువంటి పని. ఈ ఓల్డ్కు ఒక కూతురు ఉన్నది, ఆమె డోరతి. విలియం కేరీ కన్నా 5 ఏళ్ళు పెచ్చు. ఈ సందర్భంలో చెప్పులు ఇచ్చి రావడానికి ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు మరి మధ్య పరిచయం పెరగడం, పెళ్ళి కూడా జరిగినది. 20 ఏళ్లకు పెళ్ళి అయింది. ఆమెకు 25 ఏళ్ళు. కేరీకి 20 ఏళ్ళు అయితే భార్య డోరతీకి 25. అంటే ఏమవుతుంది, భార్యకు వయసు ఎక్కువ ఉండి ఈయన బచ్చాలా కనపడ్డాడు యాజ్ ఏ కిడ్. ఆమె పెద్దది, ఆమె శాసిస్తుంది వయసు రీత్యా, సీనియర్ పర్సన్ కదా వయసులో. కాబట్టి కేరీ మీద పెత్తనానికి ప్రయత్నం చేస్తుంది కానీ లోబడ్డానికి ప్రయత్నం సహజంగా. అందుకనే పురుషుడికి కొంచెం వయసు ఎక్కువ పెడతారు సాధారణంగా, లేకపోతే సమాన వయసు పెట్టుకుంటాం. ఓవర్ ఏజ్ అయ్యేసరికి జీవితంలో ఆయన చాలా ఇబ్బందులు పడినట్లు మనం చూస్తాం. తర్వాత కాలంలో ఈయన ఈ డిసెంటర్స్ యొక్క ప్రభావంతో ఆయన పాదిరిగా కూడా వెళ్ళడం జరిగింది 1785 నాటికి. ఈయన మరి పాదిరిగా ఈ వివరాల్లోకి వెళ్ళడం లేదు. అనేక స్థలాల్లో ఈ పాదుర్ల యొక్క సదస్సులు జరుగుతుంటాయి ఈ రోజు కూడా. ఇలాంటి సదస్సుకు ఈయన వెళ్ళినప్పుడు మరి ఈయన ప్రభావితం అయ్యాడు.
ఇతరులతో కూడా మాట్లాడాడు మిషన్ గురించి. ఒక మీటింగ్లో ఆయనను పిలిచినప్పుడు మరి అపోస్తలుల గురించి మాట్లాడతారు. అపోస్తలులకు యేసు ప్రభు వారు చెప్పినది ఏమంటే, వెళ్ళండి, భూదిగంతాల వరకు వెళ్ళండి. ఈ మాటని హైలైట్ చేస్తాడు. బ్రిటిషర్స్కి వెళ్ళండి, భూదిగంతాలకు వెళ్ళండి అంటే ఫర్ ద సేక్ ఆఫ్ బిజినెస్, కమర్షియల్ పర్పస్, టు ఎక్స్టెండ్ దేర్ అథారిటీ. అది బ్రిటిషర్స్. కానీ కేరీ ఈ డిసెంటర్స్తో నెమ్మదిగా బ్యాప్టిస్ట్ పరిచర్యలో ఉంటున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఈ మిషనరీ జీల్ బయటపడడం మనం చూస్తాం. దీని గురించే మాట్లాడతాడు. ఒక పాంప్లెట్ కూడా రాస్తాడు. ఎందుకంటే అక్కడ రైలాండ్ అనేటువంటి వ్యక్తి అంటాడు ఆ సదస్సులో, ఓ యంగ్ మ్యాన్ కూర్చోవయ్యా, దేవుడు ఒకవేళ ఇట్లా పంపాలనుకుంటే నిన్నేం పంపడు, నువ్వు దానికి అర్హుడు కూడా కాదు, నన్ను కూడా పంపడు. దేవుని యొక్క ఆయన మార్గంలో ఆయన ఎవరినో ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వేం పెద్ద మనగాడువా, ఏడికి పోదాం అంటున్నావు, సిడౌన్ మ్యాన్ అంటాడు ఆ సదస్సును. అందుకనే తర్వాత ఒక పత్రిక రాస్తాడు, an enquiry into obligations of Christians to use means for the conversions of the heathens. అన్యుల యొక్క మరి రక్షణ నిమిత్తము వీఆర్ ఆబ్లిగేటెడ్ అనేటువంటి విషయాన్ని ఆయన ఒక కరపత్రం రాసి సర్క్యులేట్ చేయడం మనం చూస్తాం. ఈ రీతిగా ఈయన ప్రయత్నములు సాగుతూ ఉన్నప్పుడు నేను చదివినటువంటి వాక్య భాగంలో నుండి నాటింగ్హామ్లో మే 30వ తేదీ గొప్ప ప్రసంగం విలియం కేరీ చేశాడు. ఈ యెషయా 54 మొదటి 3 వచనాలను తీసుకొని గొప్ప ప్రసంగం చేసి ఆ ప్రసంగంలో చెప్తాడు, దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టండి, అంతేకాదు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయండి. మరి ఇక్కడ బాబులోనియన్ ఎక్సైల్లో ఉన్నటువంటి యూదులకు లేక ఇశ్రాయేలీలకు ప్రవక్త ద్వారా ఒక ఛాలెంజ్ ఇవ్వబడినది. అబ్రహాం గుడార జీవితం కరెక్టే, గుడారం ఎక్స్పాండ్ కావాలి, ఎగ్జైల్లో గొడ్రాల్లాగా ఉన్నావు కానీ అది సరైంది కాదు, నీకు తోడుగా ఉంటాననే వాగ్దానములు నీవు వ్యాపిస్తావు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొను. ఈ మాటలతో దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడం ఒక గొప్ప సవాలు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మధ్య పనిచేసి అప్పుడే ఒక మిషన్ ఆర్గనైజేషన్, బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ప్రారంభమైంది. కలకత్తాలో కూడా మీరు గమనిస్తే కొన్ని ఈ కాంపౌండ్స్లో బిఎంఎస్ అనే మాట వాడతారు. గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. బిఎంఎస్ క్రిస్టియన్ గెస్ట్ హౌస్. బిఎంఎస్ అనగా బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ. అది 1792లో ఇది ఏర్పడినది. దీనికి నాంది విలియం కేరీ అని మనము చెప్పవచ్చు. మరి ఇది ఏర్పడినప్పుడు బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ డాక్టర్ థోమస్ అనేటువంటి ఆయన ఇండియా పరిచయాన్ని పిలిచారు. ఇండియా సంగతులు చెప్పు అని వివరిస్తాడు. మంచి స్థలం అంటే పరిచర్యకు స్థలము, సువార్తీకరణకు స్థలము ఇండియా. దీనిని మరి మీరు వాడుకోవాలి అని చేస్తారు. కాబట్టి కేరీ నేను వెళ్తాను బిఎంఎస్ తరపున
ఇండియా వెళ్తాను అంటాడు. వాళ్ళ నాన్నగారికి చెబుతాడు, నాన్న నేను వెళ్తాను ఇండియా మిషనరీగా. కేరీ నీకేమైనా పిచ్చి పట్టిందిరా అని కేరీని మందలించాడు. వాళ్ళ నాయనకి చెప్పాడు, 2-3 ఏళ్ళు అన్న ఇల్లు వస్తానులే, కనీసం నన్ను అనుమతించు. ఆయన భార్యకి చెప్పాడు, అమ్మా మనం వెళ్దాము, దయచేసి నీవు సిద్ధపడు అని అంటే కుదరదు అంటాం. ఏంది ఇది, నువ్వు ఎక్కడికో ఇండియా తీసుకెళ్తానంటావు, కుటుంబ జీవితం ఏమి కావాలి అంటే ఫెలిక్స్ని తీసుకొని బయలుదేరతాడు. మేమిద్దరం వెళ్తాంలే ఇండియాకు, ఇక నువ్వు ఉండు, మీ అమ్మగారింటికాడ వదిలేస్తాను. వాళ్ళ తల్లిగారింటికాడ వదిలేసి వచ్చి మరి ఒక ఓడ ఎక్కడం మనం చూస్తాం. ఓడ ఎక్కితే ఓడ బ్రిటిష్ వాళ్ళ సంబంధించింది. ఏంటి, ఏం పని మీద వెళ్తున్నావు ఇండియా అని వాళ్ళు అడిగినప్పుడు ఓడ యజమానులు మిషనరీ వర్క్, ఎవాంజలిజం, దిగిపోయా మర్యాదగా. మేమేదో వ్యాపారం ఇండియాలో చేసుకుంటున్నాం, వ్యాపారానికి స్థానికుల యొక్క మద్దతు లేకపోతే చేయలేం. మీరు పోయి యేసు ప్రభు వారి దేవుడు రక్షణ పొందండి అంటే అక్కడున్న పేపనోళ్ళకి మిగతా వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళకి కోపం వచ్చిందంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలని ఉద్యమం తీస్తాడు. కుదరదు నాయన, మీలాంటి వాళ్ళని అక్కడికి పంపము, దిగిపోండి అని దించేశారు. అప్పుడు విలియం కేరీ ఒకసారి మరి డోరతీని అడుగుదాం, మరలా వి ట్రై అగైన్ అని వెళ్ళి మరి ఆమెను ఈసారి అడిగితే సరే పద అంటాం. సరే పద అంటే ఆమె మరి ఆమె చెల్లెలు మరదలను కూడా తీసుకొని ఆమెకు తోడుగా పిల్లలను తీసుకొని బయలుదేరి ఇండియా వస్తాడు. 1793లో ఎక్కుతారు. ఈసారి ఎక్కినది బ్రిటిష్ వాడ కాదు, కానీ డానిష్ వాళ్ళది, అంటే డెన్మార్క్ వాళ్ళది. డానిష్ వాళ్ళకి కూడా ఇక్కడ స్థావరాలు ఉన్నాయి, వ్యాపార స్థావరాలు. వాళ్ళ వాడలో దే అలౌడ్, వాళ్ళు లోపలికి ఎక్కనిచ్చారు. 1793 నవంబర్ 11న భారతదేశం వచ్చారు. భారతదేశంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. ఈ డాక్టర్ థామస్ అనేటువంటి ఆ వ్యక్తి కానీ మరొకరు కానీ ఈ ఖర్చు కలకత్తాలో చాలటంలా డబ్బులు తెచ్చుకున్నాయి. ఇంటి అద్దె పెద్దది, జీవన విధానానికి కావాల్సిన ఆహారము, పనివారు, ఇవన్నీ చాలా కష్టమైంది, డబ్బులు అయిపోయింది. అందుకని ఒక 5 కిలోమీటర్ల అవతల, 5 మైళ్ళ అవతల ఉందాం అనుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి సుందర్బన్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుంచి నీలిమందు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడన్నా మరి పని చేసుకుంటూ బ్రతుకుదామని. చివరకు సిరంపూర్ చేరుకున్నాడు. సిరంపూర్లో తన పనిని ప్రారంభించాడు. కావున ఈ సమయంలో మరి మనం గమనించినట్లయితే ఆయన పరిచర్య, సిరంపూర్ చేరుకోవడం వరకు చెప్పుకున్నాం. ఆయన పరిచర్య సవాళ్ళు, ఆయన సాధించిన విషయాలు, ఇవి చెప్పుకొని ముగిద్దాం. ఇండియాలో సిరంపూర్ వచ్చాక ఆయన సవాళ్ళు ఏమేమి ఉన్నాయి? ఒకటి, కుటుంబం. పాదిరికి కుటుంబం కీలకం, సువార్థికును కూడా కుటుంబం కీలకం. మా స్టూడెంట్స్ పాదిర్లు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పిలుస్తారు, వచ్చి ప్రసంగం చేయండి అయ్యగారు అని. వెళ్తా. నేను చెప్పేది ఏంటంటే, పాదిరికి భార్యగా ఉండడం అది ప్రత్యేకం. సాధారణమైన విశ్వాసికి భార్యగా ఉన్నా, లోకస్తుని భార్యగా ఉన్నా అది వేరే సంగతి.
పాదిరికి భార్య అయ్యాక ఒకటి పాదిరి గారికి ఉన్న పిలుపులోనే చేసుకున్న భార్య పిలుపు కూడా ఈవిడి ఉంటుంది. పాదిరి గారికి దేవుని పిలుపు స్వార్థ పరిచర్య కొరకు కాపరత్వం కొరకు ఉంటే అలాంటి పాదిరిని వివాహం చేసుకున్నందుకు పాదిరిమకు కూడా అది ఉంటుంది. కాబట్టి తప్పదు, పాదిరమ్మగా ఆ సాక్రిఫైసెస్ తప్పదు. అనేక ఆశలు ఉంటాయి కదా, వసతులు, ఫర్నిచర్స్, హౌస్, బంగారము, అన్నిటికన్నా మిక్కిలిగా బంగారము, లేక అంటే ఆర్నమెంట్స్. ఇది ఒక ప్రిస్టేజియస్ ఇష్యూ, అందరిలో నలిగేటువంటిది. ఇప్పుడు కష్టం లేండి, ఎవడో ఒకడు బిక్కుపోతాడు. ఎవరు పెట్టుకోవడంలా, లాకర్లో పెట్టుకుంటున్నారు, మెడకేసి తిరగడంలా. సౌత్ ఆఫ్రికా వెళితే ఒకసారి నేను డర్బన్లో ఉన్నాను 10 రోజులు. అక్కడ విశ్వాసులు చెప్పారు, సార్ ఇండియన్ మ్యారేజెస్ అయితే బందిపోటు దొంగలు వచ్చి పడతారండి. ఎందుకమ్మా అంటే ఇండియన్స్ దగ్గర ఒరిజినల్ గోల్డ్ ఉంటుందని వాళ్ళకి సమాచారం. మరి మీరు మేమంతా ఆర్టిఫిషియల్ పెట్టుకొని తిరుగుతాం, ఇండియన్స్ మాత్రం ఒరిజినల్ గోల్డ్ పెట్టుకుంటారు. అందుకని బందిపోట్లు పెళ్లి ఫంక్షన్ హాల్ని ఒక్కసారి తుపాకులతో అటాక్ చేసి కొలగొట్టుకుని వెళ్తారు అని అంటే, అయ్యో ఇది ఇండియన్స్కి మంచి పేరే ఉందా అనుకున్నా. మరి పాదిరమ్మలకు ఇవి ఉంటాయి. ఏంటంటే విశ్వాసులకు, లోకస్తులకు ఉండేటువంటి సహజమైన స్త్రీ ఆశలు, అవి చంపుకోవాలి. పాదిరి గారు లాగానే బైబిల్ ఎత్తుకుని తిరగాలి. పాదిరి గారు మరి ఏ పూటకు దేవుడు ఏ ఆహారం ఇస్తాడో తెలియదు, దానిలో సర్దుకోవాలి. ఆడంబరాలు ఉండవు. పట్టుచీర, ఖరీదైన పట్టుచీర అంటే అవి కుదరవు. ఖరీదైనటువంటి మరి ఇంకొకటి అంటే కుదరదు. నేను నా పిల్లలకు డబ్బులు ఇచ్చేవాడిని క్రిస్మస్ వస్తే, మినిమం మనీ ఇట్లా 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 నీకెంత 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 500 600 నుంచి మొదలైనవి వాళ్ళకి. పిల్లలు హై స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, డాడీ మేము వెళ్ళి కొనుక్కుంటాం కానీ నువ్వు ఉంటే మంచిదంట, నువ్వు రావాలి, మాతో రావాలి, నువ్వు లేకుండా మేము ఎట్లా వెళ్తాము. సరే ఇంత ప్రేమగా పిలుస్తున్నారు, వాళ్ళు షాపింగ్ చేస్తాను వెళితే, చూడు డాడీ 500కి ఏమన్నా వస్తున్నాయా ఏడా అంటారు ఆడికెళ్ళి. అంటే ఇవన్నీ కూడా సాధారణమైన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు. పాదిరమ్మ ఇవన్నీ వదులుకోవాలి. 500లో చీరంటే మరి తాను సర్దుకోవాలి, పిల్లలు కూడా సర్దుకోవాలి. 500లో నీకు డ్రెస్ అంటే సర్దుకోవాలి. ఇవి పెద్ద సవాళ్ళు. డోరతి ఈ సవాలు స్వీకరించాల. ఎప్పట్లాగానే ఉంది, డామినేటింగ్, లగ్జరీస్ కావాలి. విలియం కేరీ యొక్క సమర్పణను అర్థం చేసుకొని భార్యతో ఆయన సంసారం చేశాడు. అన్నీ అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, నో ప్రాబ్లం. సేవా సవాళ్లను అర్థం చేసుకుని, సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ థ్రస్ట్, తనకి ఏ భారం ఉన్నదో దేవుని కొరకు, పరిచర్య కొరకు. ఇప్పుడు మీ మధ్యకు రావడానికి నాకు మరి వాహన చోదకుడు అంటే డ్రైవరు, వాడు చెప్పకుండా అకస్మాత్తుగా నేను లేను అక్కడ అన్నాడు. ఎంత టెన్షన్ పడ్డానో మీ దగ్గరికి చేరుకోవడానికి. ఇదే ఆసక్తి పాస్టర్కి ఉండాల. ఉంటేనే వ్యవహారం నడుస్తుంది. ఏమవుద్ది ఒక పూట బాగుపోతే అంటే, వర్షం వస్తుంది ఎవరు రారులే ఎందుకు ఇంట్లో ఉండు అని అంటే, అది ఇద్దరు ఆసక్తి ఒకటి కాదు, ఒకే ఆసక్తి. కాబట్టి విలియం కేరీకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆమె
కేరీకున్న ఆసక్తిని ఎన్నడూ అర్థం చేసుకోలేదు. వయసు పెద్దది, ఇంకా డామినేట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ భాగస్వామిగా, ఆ సేవా భాగస్వామిగా ఉండలేకపోయినది. మరి మరొక విషయం మనం చూసినట్లయితే, కుమారుడు పీటర్ చనిపోయాడు భారతదేశంలో 5 సంవత్సరాల వయసులో 1795. పీటర్ కుమార్ చనిపోయినప్పుడు 5 ఏళ్ల వయసు అయితే, ఆ సమయంలో విలియం కేరీకి చాలా జబ్బు చేసి ఉన్నది. వెతికాడు. నో గ్రేవ్ డిగ్గర్ కేమ్ ఫార్వర్డ్. సమాధి గుంట తీసేటువంటి ఎవడు ముందుకు రాల. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా. చివరకు తాను తన హస్తములతో గుంటను తవ్వి తన చేతులతో కుమారుడు పీటర్ను తీసుకువెళ్ళి ఆ గుంటలో పెట్టి ప్రార్థన చేసి ఆ మట్టిని పూడ్చి మరి ఇంటికి వస్తాడు. వెరీ ప్యాథటిక్, వెరీ ప్యాథటిక్. సమాధుల సమయంలో చూస్తుంటాం, తన బిడ్డకు తాను గుంట తవ్వుకున్న పాదిరి ఎక్కడా నాకు కనపడలేదు. తన బిడ్డను తాను చేతులతో ఆ శవం ఎత్తుకుని పోయి అందులో పెట్టి చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. కాబట్టి ఈ సన్నివేశంలో కూడా ఆయన చలించలేదు, ఆయన పరిచర్య గురి చలించలేదు. భార్య డోరత్కి పిచ్చి ఎక్కిపోయింది. ఇక రే నరహంతకుడా అని అంటబడేది విలియం కేరీ. చంపేసేవారు గదరా బిడ్డను అని భరించాడు. ఈ బాధ ఆమె బాధ. అంటే ఆమె తల్లి మానసిక ఒత్తిడిలో ఆమె మరి పిచ్చిదైపోయింది. ఆమెను భరించడం, ఈ రీతిగా ఉండడం వలన చాలా ఇబ్బంది పడ్డాడు మానసిక. తోడుగా తెచ్చుకున్నటువంటి డాక్టర్ థామస్ డబ్బులు కాజేసి అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఇది మరొక సవాల్. ఇక ఇంకొక సవాల్ ఏంటంటే 1812లో ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోయింది. ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఏమేమి తగలబడినాయంటే, బైబిల్ తర్జుమా చేసిన మ్యానుస్క్రిప్ట్స్ 10 భాషల్లో తర్జుమా చేయబడిన మ్యానుస్క్రిప్ట్స్ ఒక దెబ్బకు మంటలో మండిపోయినాయి. అట్లాగే ఇతరమైనవి. ఎందుకంటే రామాయణం కూడా ట్రాన్స్లేట్ చేశాడు ఈయన. ఎందుకు రామాయణంతో ఈయనకేం పని అంటే, మిషనరీలు ఇంగ్లీషు వారు ఈ దేశం యొక్క మతం వాడు అర్థం చేసుకుని బోధించాలి. ఎందుకంటే ఈ దేశం యొక్క మతము అనేటువంటిది తెలియకుండా వాళ్ళకి ఏం చెప్తాం. కావున ఈ హిందూ స్క్రిప్చర్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాడు. అందులో రామాయణం చేసి పెడితే అది కూడా కాలిపోయింది. సాంస్క్రిట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు సాంస్క్రిట్, సాంస్క్రిట్ టు ఇంగ్లీష్, అది కూడా తగలబడిపోయినది. మరి ప్రింటింగ్ మెటీరియల్ అంతా కాలిపోయింది. 10 భాషల్లో ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్ పోయింది. మరి హిందూ స్క్రిప్చర్స్, రామాయణం చేశాడు అది పోయింది, డిక్షనరీ చేశాడు అది పోయింది, కాలిపోయింది. ప్రింటింగ్ ప్రెస్సే కాలిపోయింది. తన డైరీలో రాసుకున్నాడు, ఇన్ 1 షార్ట్ ఈవినింగ్
ద లేబర్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ కన్జ్యూమ్డ్ అని చెప్తూ హౌ అన్సర్చబుల్ ఆర్ ద వేస్ ఆఫ్ గాడ్ అంటాడు. ఒక దెబ్బకు గాలిపోయినాయి, కానీ హౌ అన్సర్చబుల్ ఆర్ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని కార్యాలు ఇందులో ఏమి దాగి ఉన్నాయో అంటాడు. సో నో కంప్లైంట్ అగేన్స్ట్ గాడ్. దేవా, ఈ బూడిదలో నీ కార్యములేమి ఉన్నాయో నాకు అర్థం పరిశోధింపలేనివి. ఇది మరొక సవాలు ఆయన జీవితంలో కలిగినటువంటి. ఇక భారతదేశం వచ్చినటువంటి విలియం కేరీ డబ్బులు అయిపోయినాయి. హోమ్ బోర్డుకి ఏమి ఇక డబ్బుల కొరకు రాయడం లేదు, రాసినా వాళ్ళు పంపడం లేదు. సొంతగా తాను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఫోర్ట్ విలియం కాలేజ్ మీరు విన్నారో లేదో, బెంగళూరులో. ఇది బ్రిటిష్ సైన్యం కొరకు, ఆఫీసర్స్ కొరకు ఒక కాలేజ్ ఓపెన్ చేశారు, నడుస్తుంది. విలియం కేరీని ఆహ్వానించారు దానిలో ప్రొఫెసర్గా ఉండమని. ఎందుకంటే వచ్చిన ఆఫీసర్స్కు సంస్కృతం నేర్పాలి, బెంగాలీ నేర్పాలి. వాళ్ళు ఇండియాలో పనిచేయాలంటే భాషలు నేర్చుకోవాలి. విలియం కేరీని ప్రొఫెసర్గా పెట్టారు, డబ్బులు ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా ఆ కాలేజ్ ఉన్నది, ఇప్పుడు మూతేశారు. అది మిలిటరీ, అదేమంటాం, కంటోన్మెంట్ ఏరియాలోనే ఉంటుంది ఫోర్ట్ విలియం కాలేజ్. మూతేశారు, పేరు కూడా మార్చారేమో తెలియదు ఈ గవర్నమెంట్లో. కానీ ఆయన పని చేస్తూ జీతం తీసుకొచ్చి మిషన్లో సహాయం చేసేవాడు. అంటే డబ్బులు సంపాదించి పరిచర్యలో వ్యయం చేసేవాడు. వాళ్ళేంటి, అక్కడ ఉన్నటువంటి మిషన్ సొసైటీ వాళ్ళు, ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు, మన డబ్బులు చేరడం లేదు, పంపడం లేదు, మనకు లోబడి పనిచేయడం లేదు, ఆయన ఏదో చేసుకుంటున్నాడు. ఇదిగో మేము ఇంకా మిషనరీలను పంపిస్తున్నాం నీ దగ్గరకు అంటే, ఆ మిషనరీల ద్వారా రాజకీయం చేసేవాడు. సేవ విస్తరించాక ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ హిజ్ మినిస్ట్రీ దే డిస్టర్బ్డ్ హిమ్ త్రూ పాలిటిక్స్. ఏందయ్యా నువ్వు ప్రింట్ వేస్తావా బైబిలు? మరి బిఎంఎస్ రిజల్యూషన్ ఉందా? అక్కడ తీర్మానాలు చేశారా? నీకు ఎంతవరకు అనుమతి ఇచ్చారు? ఏం చేస్తున్నారు? ఈ పాలిటిక్స్ దెబ్బకు ఆయనకు కోపం వచ్చేది. మరి ఉన్నటువంటి మిషన్ ఫీల్డ్ ఒక విధంగా ఇబ్బంది పడుతూ ఉండేది. ఇలాంటి పరిస్థితులు ఆయన సేవా జీవితంలో ఎదురైనాయి. మరి రెండవ వైపు వాట్ ఆర్ హిజ్ అచీవ్మెంట్స్, కొన్నిటిని మనం గుర్తు చేసుకుందాం. ట్రాన్స్లేషన్ మిషన్, తర్జుమా పరిచర్య. తర్జుమా పరిచర్య 5 భాషల్లో పూర్తిగా ఎంటైర్ బైబిల్ తర్జుమా చేయబడినది, 5 భాషల్లో. రెండవది మరి పార్షియల్గా 5 భాషల్లో అయినాయి. పంజాబీ, పాస్తా, కాశ్మీరీ, తెలుగు, కొంకణి, 5 భాషల్లో తర్జుమా అయినది. ఈ మధ్య లూథరన్ మిషన్ చేశారు ముందే అని ఒక హైపోథసిస్ తీసుకొచ్చారు ట్రాంక్ బార్లో. అది అవునో కాదో తెలియదు, కానీ మరి తర్జుమాలకు పితామహుడు విలియం కేరీ. ఇక మనం చూసినట్లయితే చిన్న చిన్న పుస్తకాలు, బైబిల్ గ్రంథాలు 23 భాషల్లో తర్జుమా చేశారు. చిన్న చిన్న బైబిల్ పుస్తకాలంటే గ్రంథాలు, పత్రికలు, సువార్తలు, అట్లా 23 భాషల్లో.
5 భాషల్లో పూర్తి బైబిల్, 5 భాషల్లో పార్షియల్, అందులో తెలుగు కూడా ఉన్నది. 23 భాషల్లో హీ అటెంప్టెడ్ కొన్ని భాగాలను తర్జుమా చేయడం. ఇక నేను చెప్పాను ఇందాకనే, పోర్ట్ విలియం కాలేజీలో పనిచేశాడు అనేటువంటిది. ఇక ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకతల్లో చాలా ఉన్నాయి. సతీ సహగమనాన్ని పోరాడినటువంటి వాడు. అంటే భారతదేశంలో కొందరు సంఘ సంస్కర్తలు వ్యతిరేకత చూపారు, కానీ ఈయన బ్రిటిష్ పార్లమెంట్లో రూల్ చేయించాడు తన ఫ్రెండ్స్కి రాసి, రద్దు చేయాలా అఫీషియల్గా ప్రభుత్వ పక్షంగా అని ఒత్తిడి చేసి ఒక చట్టము బయటకు వచ్చినప్పుడు ఒక ఆదివారం అందు ఆ చట్టం ఆయన చేతికి వచ్చింది. చట్టం పట్టుకున్నాడు. వెంటనే తర్జుమా చేయకపోతే ఎన్ని ప్రాణాలు పోతాయో వాక్యం తర్వాత చదువుకుందాం, ముందు దీన్ని తర్జుమా చేద్దామని బెంగాలీలో తర్జుమా చేసి ఇచ్చేశాడు. కాబట్టి సతీ సహగమనం చట్టబద్ధంగా నిర్మూలింపబడినటువంటిది విలియం కేరీ ప్రయత్నం వలన. వాటిలో పిల్లలను గంగా నదిలో పడేయడం, పిల్లల్ని తీసుకెళ్ళి అడవిలో ఉయ్యాల కట్టి వదిలేయడం, ఏంటంటే పిల్లల్ని దేవుడికి ఇచ్చామనడం. గంగా నదిలో పడేసి దేవుడికి ఇచ్చాం, లేకపోతే అడవిలో తీసుకెళ్ళి ఉయ్యాలు కట్టే పిల్లవాడిని అందులో వదిలిపెట్టి ఇంటికి వచ్చేవాడు. వాడు చీమలు గుట్టో ఎట్టయ్యో దప్పికయ్యో చనిపోయేవాడు. ఏంటంటే దైవార్పితం. ఇలాంటి వాటిని అన్నిటినీ ఆయన పోరాడాడు. దానితో పాటు మనము గమనించినట్లయితే ఫస్ట్ బ్యాంక్, సేవింగ్స్ బ్యాంక్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ దెన్ బై హిమ్. తర్వాత అది ప్రాచుర్యం ఇండియాలో. వార్తాపత్రికలు సమాచార దర్పణని ఆయన ముందు ప్రింటింగ్ ప్రెస్లో వేశాడు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్లు ఇవన్నీ ప్రాచుర్యం వచ్చినాయి, న్యూస్ పేపర్స్. మరి వ్యవసాయ రంగంలో లేక ఆయన సెక్రటరీగా ఎన్నికయ్యాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అప్పుడు చెట్లు ఎక్కినప్పుడే ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది, గార్డెనర్ కావాలనుకున్నాడు. కానీ మరి ఆయన ఆ సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ బయాలజీ చదివే వారికి తెలుసు, విలియం కేరీ పేరు మీద ఒక మొక్క కూడా ఉన్నది, ఒక వృక్షం, మొక్కే కాదు. దాని శాస్త్రీయ నామం విలియం కేరీ పెట్టారు. శాస్త్రీయ నామాలు ఉంటాయిగా, ఇది హైబిస్కస్ కెనాబినస్ ఏదో అనేవాళ్ళు గోంగూరని, అట్లాగా రోజా సైనసిస్ అనేది, హైబిస్కస్ ఇది అనేది, ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఆ రోజుల్లో విలియం కేరీ పేరునే సైంటిఫిక్ నేమ్గా ఒక వృక్షానికి పెట్టారు. బాటనీ వాళ్ళకి తెలుస్తుంది. ఆయన అగ్రికల్చర్ విషయంలో కూడా అన్ని సేవలు అందించాడు. ఈయన సేవలు ఒకటి అని కాదు. సెరంపూర్ స్టేషన్లో దిగితే, రైల్వే స్టేషన్లో, అక్కడే ఒక పెద్ద శిలాఫలకం ఉంటుంది. ప్రభుత్వం వారే ఆయన చేసిన సేవల లిస్టు పెట్టారు. ప్రభుత్వం వారే ఇండిపెండెంట్ ఇండియా గమనించి ఆయన ముఖ చిత్రంతో పోస్టల్ స్టాంపు తీసుకొచ్చారు. అంటే భారతదేశ ప్రభుత్వం కూడా వెస్ట్ బెంగాల్లో విలియం కేరీ సేవలను ఆక్షేపణలు లేవు, బాగా గుర్తించారు. మతపరమైన సేవలు, సమాజపరమైన సేవలు ఆయన ఎన్నో చేశారు. ఒక సన్మాన సభలో అలెగ్జాండర్ డఫ్ మాట్లాడాక విలియం కేరీ అంటాడు, మిస్టర్ డఫ్, యూ హ్యావ్ బీన్ టాకింగ్ మచ్ ఆఫ్ డాక్టర్ కేరీ.
వెన్ ఐ ఆమ్ గాన్ సే నథింగ్ అబౌట్ కేరీ. ఇప్పుడు చెప్తున్నా, ఓకే, నేను చనిపోయాక కేరీ గురించి ఏం మాట్లాడదు. స్పీక్ ఇన్స్టెడ్ కేరీ సేవియర్. నేను చనిపోయాక కేరీ గురించి మాట్లాడొద్దన్నాయా, కేరీ రక్షకుని గురించి మాట్లాడ. అందుకనే ఆయన సమాధి కూడా చాలా హంబుల్గా ఉంటుంది. సెరంపూర్లో చాలా బాగా ఎలివేటెడ్ కాదు. ఆ సమాధి మీద ఆయన చెప్పిన మాటలే రాశాడు. ఈ మాటలు రాయండి నా సమాధి మీద. ఏ రిచ్డ్, పూర్ అండ్ హెల్ప్లెస్ వామ్ ఆన్ దై కైండ్ ఆర్మ్స్ ఐ ఫాల్. ఈ మాట రాయమంటాడు సమాధి. ఏమిటి అంటే, ఒక పనికి మాలిన పేదదైన నిస్సహాయమైన మట్టి పురుగు వామ్, దేవా నీ దయగలిగిన హస్తాలలో వ్రాలుచున్నాను అని వ్రాయండి. ద సేమ్ థింగ్ వాజ్ రిటన్. ఆయన సమాధి మీద అదే వ్రాసి పెట్టారు. సమాధి ఏదో ఘనంగా మరి గొప్పవారి సమాధుల్లాగా కేరీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరి లేవు అని చెప్పవచ్చు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఆ రోజున గొప్ప సవాలు ఇచ్చాడు. దేవుని నుండి గొప్ప కార్యములు తలపెట్టండి. ఆయన తలపెట్టాడు. గొప్ప కార్యములను జరిగించండి. దేవా ఈ కార్యములు మాకు అనుగ్రహించని చెప్పండి. రెండవది, మా కొరకు మరి నీవు ఇస్తున్నావు, కానీ మేము కూడా గొప్ప కార్యములు నీ కొరకు జరిగిస్తాం. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. మరి సెరంపూర్ వచ్చినటువంటి విలియం కేరీ ఎన్నో అవస్థలు పడి చేరుకున్నవాడు, ఎన్నో అవస్థలు పడి పరిచర్యలో కొనసాగినటువంటి వాడు, అవమానాలు భరించినటువంటి వాడు. దేవుని యొక్క మరి చేతిలో ఒక మంచి సాధనముగా ఉన్నటువంటి, ఆయనకు వాడుతున్న హిస్టారియన్స్ వాడేటువంటి బిరుదు ఏమిటి అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, ఆధునిక ప్రేషితోద్యమ పితామహుడు అని అంటారు. పితామహుడు. ఆ దినాల్లో బైబిల్లో అబ్రహామును విశ్వాసమునకు తండ్రి అని అంటే, మరి ఈ కాలంలో, ఆధునిక కాలంలో, మోడర్న్ ఎరా, ఈయన దైవ పరిచర్యలో పితామహుడు అయ్యాడు. మనము మరి వారిని జ్ఞాపకం చేసుకోవలసిందే, స్ఫూర్తిని అందవలసినది. వాళ్ళనే మనం దేవుడిగా పూజించాం, కానీ స్ఫూర్తిని పొందుటకు దేవుడు ఇట్టి అవకాశమును ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువు, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విలియం కేరీ జీవితాన్ని సూక్ష్మంగా మేము ధ్యానం చేసుకున్నాం. మా ప్రభువా, మా జీవితంలో ఉన్నటువంటి ఆ సేవా ఆసక్తి విలియం కేరీ గారితో పోల్చుకోవడం కానీ, ఆయన జీవితం నుండి నేర్చుకున్నటకు కానీ మాకు తరుణం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఆలకించిన ఈ మాటలు, భక్తుని యొక్క జీవితము, ఆయన ఇచ్చిన సవాలు మేము కూడా కలిగి ఉండి మిమ్మల్ని మహిమపరచు భాగ్యం దయచేయమని, మీరు చేయుచున్నటువంటి మంచి కార్యములన్నిటిని బట్టి స్తుతిస్తూ మమ్మల్ని కూడా మంచి సాధనములుగా మార్చమని ఈ రాత్రి వేళలో మమ్మల్ని మేము మీ దయాహస్తాల్లో సమర్పిస్తుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.